యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. ఆలేరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకొని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 8వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో 12 వార్డులను గెలిపించాలని కోరుతూ ఈ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి గుట్టలో పోటీ చేస్తున్నటువంటి కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆలేరు నియోజకవర్గంలో మరి ఆలేరు గుట్ట 2 మున్సిపాలిటీలలో మరి అత్యంత అభిమాన నాయకుడిగా మా సోదరుని బిర్లా ఐలయ్య గారిని గెలిపించి ఈరోజు అభివృద్ధికి పట్టం కట్టినటువంటి ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆలేరు నియోజకవర్గంలో ఈ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ 2 మా బిర్లా ఐలయ్య గారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో మరి కైవసం చేసుకొని, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇది మున్సిపల్ శాఖ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శాఖ. వారికి కూడా పట్టణాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఒక సంకల్పం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా మున్సిపాలిటీలలో కౌన్సిలర్స్ లేక కొంత ఇబ్బంది పడ్డప్పటికీ ప్రతి మున్సిపాలిటీకి 15 నుంచి 10 కోట్లు 20 కోట్ల రూపాయలను కూడా మరి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ఉన్నటువంటి మరి 119 మున్సిపాలిటీలలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఈ 119లో దాదాపుగా 100కు పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం ఖాయం. ఈరోజు ఓటమి భయంతో బీఆర్ఎస్ నాయకులు మా ముఖ్యమంత్రి మీద లేనిపోని తప్పుడు ప్రచారాలను నెత్తికెక్కించుకున్నారు. బీఆర్ఎస్ నాయకుల అబద్ధాలు చూస్తే అసలు ఆ గోబెల్స్ అనేటువంటి వాళ్ళు బతుకుంటే సిగ్గుపడి మరి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. అంత దారుణంగా అక్కడ జరిగేది ఒకటైతే ఇక్కడ చెప్పేది ఒకటి. ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో మరి ఒక విద్యార్థిగా చేరి ఆ యొక్క ప్రజెంటేషన్ కోసం ఒక 2 రోజులు 3 రోజులు వారు ప్రిపేర్ అయ్యి ముఖ్యమంత్రి గారు అద్భుతంగా విద్యార్థిగా తన ప్రతిభను ప్రదర్శించి అక్కడ పట్టా పొంది విజయవంతంగా ఈ దేశానికి వచ్చినందుకు నేను బాగా చదువుకున్నా, నేను ఎక్కడో చదువుకున్నాను గొప్పగా చెప్పే వ్యక్తి ఇవాళ కేటీఆర్ అత్యంత అసూయతోటి అబద్ధాలను నెత్తికెక్కించుకొని అబద్ధాలను ప్రచారం చేసి అత్యంత దారుణంగా మరి విమర్శలు చేసి చెప్పలేని విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇది చాలా చాలా తప్పు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. అప్పుడు ప్రజలు మిమ్మల్ని మరి ఎట్లా తరుముతారో అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మేము ఉద్యమ పార్టీ అని చెప్పుకునే మీరు ఈరోజు ఆ పదానికే సిగ్గుచేటు తీసుకొచ్చేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతిదాన్ని కొన్ని పేడ్ న్యూస్ ఛానల్స్ పెట్టుకొని, కొన్ని వాళ్ళ ఇంటికాడ పనిచేసే వాళ్ళని పెట్టుకొని ప్రతిదీ కూడా అబద్ధాలను క్రియేట్ చేస్తున్నారు. మా దగ్గర మేడారం అత్యంత వైభవంగా నిర్వహించుకుంటే అన్ని దారులు మేడారం వైపు వస్తే అక్కడ ఏదో గ్యాంగ్ రేపింగ్ అయిందని, ఘోరాలని అత్యంత దారుణంగా దుష్ప్రచారం చేసేది. ఇవాళ జాతీయ కమిషన్ మహిళా కమిషన్ వచ్చి ఇంత దుర్మార్గం, ఇలాంటి పద్ధతులు ఎక్కడ చూడలే. ఇలా చేస్తే ప్రజలు ఎవరు హర్షించరు. ఒక మంచి ప్రతిపక్షంగా పోరాటం చేయండి, సూచనలు ఇవ్వండి, ప్రజలలో ఉండండి. అప్పుడు ప్రజలు నిజంగా స్వీకరిస్తారు. వ్యక్తిగత ద్వేషం, కక్ష, అబద్ధాలు వీటి మీద ఏకాఎక్కిన అధికారానికి రావాలని కలలు కంటున్నారు. అది కాదు, ఇది పద్ధతే కాదు అసలు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షం చేసేది. కాబట్టి ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో కూడా
కాంగ్రెస్ కు ఖచ్చితంగా అన్ని చోట్ల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ఒక మన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయబోతుంది. ఐలన్న గారు కానీ, అటు మా ఎమ్మెల్యేలు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు కానీ, స్వామిల్ గారు కానీ, మా రాజగోపాల్ రెడ్డి గారు, మా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు, మా మంత్రులు, ఈ జిల్లా మంత్రులు అందరూ సమన్వయంతో మరి ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్ కంచుకోట. ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆ కంచుకోట ఖచ్చితంగా నిలబడి మున్సిపాలిటీ ఎన్నికలలో గెలిచి ఈ మున్సిపాలిటీలన్నీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి పనిచేయాలి, సమన్వయంతో పనిచేయాలని చెప్పడానికి మాత్రమే ఇక్కడ మేము ఇన్ఛార్జీలుగా ఉన్నాం. కానీ ఇక్కడ మా జిల్లా అధ్యక్షుల వారు, మా సీనియర్ నాయకులు, మా కౌన్సిలర్స్ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా 14 మున్సిపాలిటీలలో కౌన్సిలర్స్ ఏకగ్రీవంగా చేయబడడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా కొంచెం టైమింగ్స్ అవి వీటితో కొంత వితురాలకు టైమింగ్స్ సరిపోక కొన్ని ఫ్రెండ్లీ కాంటెస్ట్లో కూడా కొంతమంది ఉన్నారు. సరే, ఏదున్నా కూడా అంతిమంగా రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల సంక్షేమం కోసం ముందుకెళ్తుంది. ఇవాళ 10 ఏళ్ల రేషన్ కార్డులు రాకున్నా రేషన్ కార్డులు అడిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు, పేదింటి బిడ్డలకు సన్నబియ్యం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇళ్లల్లో కరెంటు, అదేవిధంగా బోనసు, మరి కనీసం ఇవాళ ప్రతి ఒక్క సంక్షేమాన్ని చూసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని దీవించి కాంగ్రెస్ అభ్యర్థులను మున్సిపాలిటీలలో గెలిపించి మరి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణలో మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా, ముఖ్యంగా భువనగిరి పార్లమెంటుకు ఇన్ఛార్జిగా తన భుజాన వేసుకొని మంత్రివర్యులు సీతక్క గారు పార్లమెంట్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా గెలిపించాలని బాధ్యత తీసుకొని మాకు కొండంత ధైర్యం ఇచ్చి మీ మున్సిపాలిటీ గెలిపించుకోండి, మీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎక్కువ నిధులు ఇస్తా అని చెప్పి మాకు ఒక కొండంత ధైర్యం ఇచ్చినటువంటి అక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కౌన్సిలర్గా పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులకు, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా 6 మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ తోటి గెలిపించబోతున్నాం. అక్క సహకారంతో 6 మున్సిపాలిటీలు గెలిపించి రేవంత్ అన్నకు కానుకగా ఇస్తానని చెప్పి మీ అందరి ముందు మాటిస్తూ ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి 2 మున్సిపాలిటీలు యారుట్ట, ఆలేరు, అక్కడ 12 ఇక్కడ 12, 24 కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి, మా మంత్రులు చేసే అభివృద్ధి మా గెలుపుకు పునాదులైతే అని తెలియజేస్తూ ఏదైతే గత 10 ఏళ్లుగా చేయనటువంటి అభివృద్ధి ఈ ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల ద్వారా ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, మహిళలకు పెద్దపీట వీసేయడం కానీ, అదేవిధంగా సంక్షేమం అందిస్తున్నటువంటి ఈ ప్రజాప్రభుత్వాన్ని చూసి ఏ ఇంటికి పోయినా మా అక్క చెల్లెళ్ళు, మా అన్నలందరూ కూడా హారతులు పడుతున్నారు. తప్పకుండా మంత్రి సీతక్క గారి నేతృత్వంలో మా యాదాద్రి భువనగిరి జిల్లా 6 మున్సిపాలిటీలు గెలిపించి కానుక ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మా మంత్రి గారు రావడం మా కొండంత అండ. ఈ ఆరుట పట్టణంలో కానీ, ఆలేరు పట్టణంలో 12కు 12, ఇక్కడ 12కు 12, 24 కూడా క్లీన్ స్వీప్ చెప్తామని చెప్పి ఇలా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551, 9100885559.